మరి ఇంకొక మాట, చాలా ఇక్కడ ఏదైతే యువకులు ఉంటారో సింగరేణి ప్రాంతం అంతా కూడా యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జాబ్స్ లేక, అంటే ఫాదరు బొగ్గుబాయిలో పనిచేస్తుంటాడు, పిల్లలకేమో ఎటువంటి అవకాశాలు లేవు. వారికి సంబంధించి ఇదివరకు యాన్సిలరీ ఇండస్ట్రీస్ పెట్టడానికి సింగరేణి నుంచి 10 నుంచి 15 లక్షల రూపాయలు లోన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ మధ్యలో 1-2 సంవత్సరాలు ఇచ్చి ఎత్తేసిరు దాన్ని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను సింగరేణిని డిమాండ్ చేస్తున్నా. మా తెలంగాణ రక్షణ సేన ప్రధాన పాలసీలలో అది కూడా ఒకటి. యువతీ యువకులకు ఉపాధి ఇవ్వడానికి 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తాం మేము అధికారంలోకి వచ్చాకని మేము చెప్తూ వస్తున్నాం. దానికి సంబంధించి సింగరేణిలో అనేక పరిశ్రమలు పెట్టియచ్చు. ఏవైతే మెషిన్లు పాడవుతాయో వాటి రిపేర్ల కోసమే 100 కోట్లు ఖర్చు పెడతారు. ఆ రిపేర్లు చేసుకునే సంస్థలు మా యువకులతో పెట్టించండి. సింగరేణిలో ఇప్పుడు అన్ని చోట్ల 12 ఏరియాలలో కూడా పారామెడికల్ కాలేజెస్ పెట్టండి. మీరు అద్భుతంగా 100 మంది 1000 మందిని మనం ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు. ఉన్నటువంటి హాస్పిటల్స్లో స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. యువతీ యువకుల మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా వారి కోసము ఆంటర్ప్రినర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసే విధంగా సింగరేణి ప్రయత్నం చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక కొంచెం చెప్తే రామాయణం లెక్క, వింటే మహాభారతం లెక్క అనిపించినా కూడా సంస్థ పెద్దది, ఉద్యోగులు పెద్దది, అన్నిటికన్నా ఎక్కువ 33,000 కోట్ల రెవెన్యూ ఉన్న సంస్థ. మన తెలంగాణకు ఆర్థిక పరిపుష్టిని ఇచ్చేటటువంటి సంస్థ కాబట్టి కళ్ళ ముందే ఈ సంస్థ పాడైతుంటే దుఃఖం అనిపించి ఇంతసేపు చెప్తున్నా. పత్రికా మిత్రులు దయచేసి ఏమనుకోవద్దు. అల్టిమేట్గా మళ్ళీ ఒక్కసారి ఈ సంస్థ మొత్తం పాడవడానికి ప్రధాన కారణం అవినీతి. ఆ అవినీతిని చెక్ చేస్తే తప్పితే ఈ సంస్థ బాగుపడదు. అది కింద స్థాయి నుండి, అధికారుల స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా విపరీతమైనటువంటి అవినీతి సింగరేణిలో వేళ్ళూనుకపోతూ ఉంది. కాబట్టి మరి దాని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. అది హెచ్ఎంఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, 2 పోరాటం చేస్తాం. ప్రత్యేకించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి లెవెల్లో మీరు చూసినారు, 9 కోల్ బ్లాక్ ప్రైవేట్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు. ఇయ్యంగానే అందరం ప్రతిపక్షాలను గట్టిగా లొలిపెట్టంగానే అది ఆపేసిండ్రు. ఇంకొక ఏం చేస్తున్నారు, ఇక్కడనే మన గవర్నమెంటే 50,000 బాకీ ఉంది. కానీ సింగరేణి నుంచి తీసుకుపోయి 16,000 కోట్లు రాజస్థాన్లో సోలార్ ప్లాంట్ పెడతామంటుంది. ఇక్కడ జాగలేదని మనకు సింగరేణి దగ్గర బోలెడంత జాగ ఉంది. ఇక్కడ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు కదా. తీసుకుపోయి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? ఆల్రెడీ రాజస్థాన్లో 1,50,000 కోట్ల అప్పు ఉన్నటువంటి డిస్కామ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు దాన్ని. అంటే మనం పెట్టే 16,000 కోట్లు మనకు వస్తాయన్న గ్యారంటీ లేనే లేదు. మన మీదకెళ్ళి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, అక్కడ ప్రొడ్యూస్ అయ్యే కరెంటుని మనం కొనడానికి వీలింగ్ ఛార్జీలు అవన్నీ అడిషనల్గా పే చేయాల్సి వస్తుంది. రాజస్థాన్లో పెడుతున్నటువంటి సోలార్ పవర్ ప్లాంట్ని విత్డ్రా చేసుకోవాలని నేను సింగరేణిని సవినయంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా డీజిల్ కుంభకోణం మనందరికీ తెలిసిందే. మీరు రాశి అలసిపోయినరు. ఎవరి మీద కూడా ఎటువంటి చర్యలు ఇంతవరకు తీసుకున్నట్టు లేదు. ఇంకొక విషయం మేము బయటపెట్టిన మానాడు తెలంగాణ జాగృతిగా ఏందది, లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీ పెడతామని చెప్పి సింగరేణి సంస్థ 2,200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. ఎవరట పార్ట్నర్ అంటే 10 లక్షల విలువ లేనటువంటి ఒక కంపెనీ, ఆల్ట్మిన్ అనే కంపెనీ, నిన్నగాక మొన్న పెట్టిన కంపెనీ. దానిలో సింగరేణి 2,000 కోట్లు పెడతామంటే మొట్టమొదటిగా ఆనాడు జాగృతిగా మేము ఆ ఇష్యూ రేజ్ చేస్తే ఇప్పటికి అది ఆగింది కానీ క్యాన్సిల్ కాలేదు. నేను సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నా, మీ మీద అవసరమైతే లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. మేము ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఒక 10 లక్షలు ఉన్నటువంటి కంపెనీలో మీరు ఎట్లా పోయి 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు? ఇది కేవలం అధికార దుర్వినియోగం, అవినీతి కిందకు వస్తుంది. కాబట్టి అధికారులను కూడా వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దాన్ని వెనక్కి తీసుకోవాలి ఆ ప్రపోజల్ అని కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక దాంతోపాటు మన సిఎస్ఆర్ నిధులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ దాకా పోతున్నాయంటే, సీఎం గారు ఫుట్బాల్ ఆడాలన్నా సింగరేణి నిధులే, సీఎం గారు కొడంగల్లో చిన్న నల్ల ఇప్పాలన్నా సింగరేణి నిధులే. అంత దూరం పోతున్నాయి. పోనీ కొడంగల్ కంటే ప్రజలకు అనుకోవచ్చు, ఈయన టైంపాస్కి ఫుట్బాల్ ఆడడానికి మన సింగరేణి నిధులు వాడడం అన్నది చాలా దారుణం. సింగరేణి నిధులు, సిఎస్ఆర్ నిధులు సింగరేణి ప్రాంతంలోనే పెద్ద ఎత్తున వాడాలి. అవసరమైతే అక్కడో ఇక్కడో 20% తెలంగాణ వ్యాప్తంగా వాడినా మెజారిటీ నిధులు సింగరేణిలోనే వాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ఇంకొక ముచ్చట మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ మంచిర్యాల జిల్లా అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఇక్కడ ప్రజలు. ఒక పక్క ప్రేమ్ సాగర్ రావు గారు, ఇంకొక పక్క వివేక్ వెంకటస్వామి గారు, ఇంకొక పక్క వినోద్ వెంకటస్వామి గారు, ఇంకొక పక్క వంశీ వెంకటస్వామి గారు. అంటే రెండే కుటుంబాల, ప్రేమ్ సాగర్ రావు గారు ఒకటి, వెంకటస్వామి గారి కుటుంబం ఒకటి. వారి చేతిలో మీరు మొత్తం మంచిర్యాలను పెట్టిరు. ఇలా ఏం జరుగుతుంది, మన మంచిర్యాలలో ఉన్నటువంటి శ్రీరాంపూర్ ఓసీపీలో కావచ్చు, ఇందారం ఓసీపీలో కావచ్చు, మందమర్రి ఓసీపీలో కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు 20,000 రూపాయలు మాత్రమే జీతం వస్తుంది.
అదే పక్కనున్న గోదావరి కన్ల రామగుండంలో అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు